హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యాచురల్లీ. నేను మీ ప్రజ్ఞత. ఈరోజు వీడియో ఏంటంటే మేము యాక్చువల్గా వాటర్ మిలన్ కోసం అని చెప్పి తోటకి వెళ్ళామండి. అక్కడ నుంచి ఏమేమి తీసుకొచ్చారని చూద్దామన్నమాట. యాక్చువల్గా ఎప్పుడు వాటర్ మిలన్ కోసం సమ్మర్లో తోటకి వెళ్తామన్నమాట. అక్కడ పపాయ చెట్లు కూడా ఉన్నాయి. ఈసారి వాళ్ళు పపాయ తోట కూడా వేశారంట. సో కొంచెం వాళ్ళ పపాయ తోటలో తిరిగి చూసాను. ఇదేనండి పపాయ తోట. ఈ తోట రోడ్డు పక్కనే ఉంటుందండి. మామూలుగా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వెహికల్స్లో, వాళ్ళు ఆపి కొనుక్కొని వెళ్తారనమాట. వాళ్ళు మన ముందే తెంపిస్తారు తోటలో తీసుకెళ్ళి. కావాలంటే ఇలా తెంపిన వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫ్రూట్స్ని. మేము ఇప్పుడు వాటర్ మిలన్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్తున్నామండి. వెనకాల వాటర్ మిలన్ తోట ఉంటుంది అనమాట. వాటర్ మిలన్ కోసం వెళ్తుంటే మధ్యలో వంకాయ చెట్లు కనిపించాయి. వాళ్ళు వంకాయ కూడా వేసారనమాట. సో కొన్ని వంకాయలు తెంపాము. మ్యాక్సిమం వంకాయలు పండు వండాయి. సో కొన్ని దొరికిన వరకు కొన్ని తెంపామన్నమాట. అప్పటికి మా డాడీ అంటున్నాడు అనమాట, మీరు వాటర్ మిలన్ కోసం అని వచ్చేసి వంకాయలు ఇవన్నీ ఎందుకు కానీ, బట్ మన ఆడవాళ్ళకి ఇలా కూరగాయలు కనిపిస్తే ఆగదు కదండి. అండ్ ఇందులో ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే దొరకవు కదా. సో కొన్ని తెంపేసామన్నమాట. వంకాయలు చాలా వరకు పండయ్యాయి. ఇది వాటర్ మిలన్ తోట అండి. ఇక్కడ మనం నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తెంపిస్తారు, లేకపోతే మనమే తెంపుకోవచ్చు మనకు నచ్చినవి. చూడండి, వాటర్ మిలన్ జస్ట్ అలా కింద పడేసినట్టున్నాయి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి. అండ్ ఇందులో చిన్న చిన్న బుడంకాయలు కూడా ఉన్నాయి అన్నమాట. బుడంకాయలు కూడా వేసారు, అవి కూడా తీసుకున్నాం కొన్ని. పక్కనే మొక్కజొన్న చేను కూడా ఉందండి. వెళ్ళాము అక్కడికి. అందులో కంకులు అయ్యాయో లేదో చూసాం, బట్ కంకులు అవ్వలేదు ఇంకా. అక్కడ టమాటాలు కూడా ఉన్నాయండి. కొన్ని టమాటాలు కూడా తెంపుకున్నాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. చూడండి టమాటాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో.
సొరకాయలు కూడా ఉన్నాయి అక్కడ, బట్ అది మొత్తం ముదిరిపోయినాయండి. ఒకటే కొంచెం లేతగా ఉంటే డాడీ తెంపేశాడు అది. బీరకాయలు కూడా ఉన్నాయి అక్కడ, కానీ ఎక్కువ లేవు, అక్కడొకటి ఉన్నాయన్నమాట. అన్ని కూరగాయలు తీసుకొని మేము రిటర్న్ అయిపోయాం. కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని రిటర్న్ అయ్యామన్నమాట.